కోడానికి మక్తల్ రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో సంక్షేమ పథకాలతో మీ అందరి ముందల్కి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ మక్తల్కి వాకటి శ్రీహరి గారిని బలపరచడానికి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మన సత్తా సాటి చెప్పే విధంగా మన మద్దతు రేవంత్ రెడ్డికి ఉండే విధంగా మన మద్దతు వాకటి శ్రీహరి గారికి ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన దగ్గర రావడమైనది. ఈరోజు ఇక్కడున్న యువకులు, మహిళలు, సోదరులు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ కలిసి రేవంత్ అన్న మాటలు మాట్లాడేటివన్నీ మన గ్రామాలకు తీసుకెళ్ళాలి. రేవంత్ అన్న చెప్పే విషయాలన్నీ మన గ్రామాలకు తీసుకెళ్ళి రేపొద్దున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంగా బలపరిచి రేవంత్ అన్నకు బలంగా మనం అందరం నిలవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కసారి అందరూ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 200 రూపాయలకే సిలిండరు, ఇంటింటికి సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇల్లులు, ఇలాంటివి ఎన్నో పథకాలు మన ముందలున్నాయి, మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలనే ఇన్ని చేస్తున్నారంటే ఇంకా రానున్న సంవత్సరాలలో అందరితో పాటు కలిసి మెలిసి తిరిగే ఈ యొక్క ముఖ్యమంత్రి ద్వారా మనకి ఎన్ని లాభాలు చేకూరుస్తాయో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ఏం మాట్లాడాలనుకుంటున్నాం మేము కూడా వేచి చూస్తున్నాం. ఇదే విషయాలు మేము కూడా గ్రామాలకు తీసుకెళ్తాం, మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరందరూ కూడా ఈ యొక్క విషయాలని గ్రామాలకు తీసుకెళ్ళి ప్రజలు, పిల్లలు, యువకులు, తల్లులు, తండ్రులు అందరితోటి ఇక్కడికి రాని వాళ్ళందరితోటి చర్చించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మక్తల్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, మక్తల్ యొక్క కాంగ్రెస్ నాయకులకు నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్. ఇప్పుడు అమర్జింత మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ మాజీ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అమ్మగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మీకు ఒక చిన్న మాట ముందు నేను చెప్తా. అదేంటంటే, దేవుడు శ్రీహరికి ఇచ్చినంత మంచి గొంతు నాకు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత టాలెంట్ నాకు ఇవ్వలేదు. ఇక్కడ వేదిక మీద ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరికీ అంత గట్టి గొంతు కూడా నాకు లేదు. నాది చాలా చిన్న గొంతు. దయచేసి మీరందరూ కూర్చుంటే, నిశ్శబ్దంగా ఉంటే ఒకే ఒక 2 మాటలు మాట్లాడతా. మీకేమీ విసిగించను, బోరు కొట్టించను. కాకపోతే ఏంటంటే